రెండవ సంగతిగా మనము గమనించినట్లయితే యేసునందు విశ్వాసము, క్రీస్తు యేసునందు మనము కలిగి ఉన్న విశ్వాసమును గురించి ఈ వచనము మనతో మాట్లాడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకొనిన ఆయనను తలంచుకొనుడే. రెండవ వచనం కూడా చదువుతాం. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటలు స్వయంగా హెబ్రీయులకు పత్రికా రూపకంగా పౌలు తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తు మన విశ్వాసమునకు కర్త, ఆత్మీయ జీవితానికి కర్త, ఆత్మీయ జీవితములోని విశ్వాసమునకు ఆధారము మన ప్రియుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. మనం గమనించినట్లయితే విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక దివ్యమైన మాట మనల్ని ఇట్టే ఆకర్షిత చేస్తుంది. ఏంటంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతా ఉంది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాట. ఆయన ఎంతైనా, ఎవరాయన? కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన గురించి రాయబడింది ఆధారభూతుడు, ఆది సంభూతుడు, అదృశ్య దేవుని స్వరూపి. ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంది అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలోని దేవుడు అని. ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంథములోని మొదటి అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథములోని చివరి అధ్యాయం, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి వివరిస్తూ ఉన్నాయి. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి ప్రజల జీవితాన్ని వివరిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువుకు వెలుపట నివసించినటువంటి వారి దుస్థితిని గురించి కూడా వివరిస్తూ ఉంది. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుటకు మార్గము, కార్ఖానము కూడా మనకు కనిపిస్తాయి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనందు విశ్వాసం ఉంచడము ద్వారా రక్షింపబడుతున్నాం. విశ్వాసము పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసాన్ని ఆవగింజతో సరిపోల్చడం జరిగింది. ఆవగింజతో విశ్వాసాన్ని పోల్చినాడు. ఆవగింజ యొక్క పరిమాణం చిన్నదే గాని అంతటి విశ్వాసము ఉంటే చాలు దైవ కార్యాలు మీ యందు స్పష్టమగుట కొరకు అని ప్రభు ఆవగింజ యొక్క ఉపమానాన్ని విశ్వాసమును గురించి వివరించడానికి ప్రస్తావిస్తూ వచ్చినాడు. ఆవగింజ భూమిలో వేస్తే మొక్కగా మారుతూ ఉంది.
ఆ మొక్క పెరిగి పెద్దదవుతా ఉంది. అలాగున మన విశ్వాసము అంతకంతకు పెరగాలి, అభివృద్ధి చెందాలా అని కోరుకుంటాం. అదేంటో కానీ మనము పరిశుద్ధ గ్రంథపు వాక్యానికి వ్యతిరేక నియమం, ఆపోజిట్ ఫోర్స్ మనలో స్టార్ట్ అవుతుంది. మనలో మొదట గుమ్మడికాయంత విశ్వాసం ఉంటుంది. దినములు గడిచే కొలది ఆవగింజంత విశ్వాసం కూడా కనిపించకుండా మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇబ్బంది అంటే వాక్యంలో ఒక మాట గుర్తుకొస్తా ఉంది, ఇబ్బంది పడసాగి. ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు వచ్చింది? అక్కడ రాసినారు కదా, ఇబ్బంది పడసాగి. ఎందుకు వచ్చింది ఇబ్బంది? అసలు ఇబ్బంది రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? అంత మరి ఇబ్బంది ఉందని తెలిసినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? వెళ్లకుండా ఉంటే సరిపోయేది కదా, ఆ ఇబ్బంది కూడా వచ్చేది కాదు కదా. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే విశ్వాసాన్ని దృఢపరిచేవిగా, విశ్వాసాన్ని రుజువుపరిచేవిగా, విశ్వాసాన్ని మెప్పుకోళ్ళలోకి తీసుకొచ్చేవిగా కనిపిస్తా, సూచనలుగా కనిపిస్తా ఉన్నాయి కదా. ఇబ్బంది పడసాగి కదా. ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే తండ్రి నుండి వేరైపోయినాడు కదా. దేవుని సహవాసం లేదు, దేవుని ఇల్లు లేదు, దేవుని వాక్యము లేదు. దూర దేశంలో అక్కడైనా దైవికంగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా ఉన్నాడా అంటే అక్కడ లేడు. కనుకనే ఇబ్బందులు మొదలైనాయి. అవి ఇట్లాంటి ఇబ్బందులు కాదు. ఇబ్బంది పడసాగి ఏం చేస్తూ ఉన్నాడంటే స్వతంత్రుడైనాడు, విడుదల పొందినాడు, మరి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఆశీర్వాదముతో ఉన్నాడు. అయితే వేరైపోయిన కారణము చేత, మీకు ఆ సందర్భం గుర్తుకొచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని ఆ ఉపమానములో ఈ పదాలు మనకు కనిపిస్తాయి. ఇబ్బంది పడసాగి అని 14-15 వచనాలు కలిసే ఉంటాయి, అక్కడ చూస్తాం మనం. ఇబ్బంది పడసాగి. ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దైవ క్రమానికి, దేవుని సహవాసానికి దూరమైపోయినటువంటి అతను అక్కడేమైనా ఉన్నాడా అంటే అక్కడ కూడా వాక్యము లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు. మరి అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు. దైవికము కానటువంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే అతని జీవితంలో ఏమైంది? ఖర్చులు అధికమైనాయి, కరువు రావడం ఆరంభించింది, కష్టాలు మొదలయ్యాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇబ్బందులు రావడానికి, ఇబ్బంది పడసాగుటకు. మరి చూడండి, ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాడంటే చెడ్డ స్నేహము వలన, దైవికము కానటువంటి వ్యాపారము వలన, దైవ సమ్మతము కానటువంటి వ్యాపారము వలన మరి ఇబ్బంది పడతా ఉన్నట్లుగా వాక్యములో కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇబ్బందులు మాత్రమే కాకుండా గొప్ప కరువు కదా, గొప్ప తుఫాను, చిన్న జీవితం, గొప్ప ఖర్చు. అయితే ఆ రెండు సందర్భాల్లో మీరు గమనిస్తే
దేవుని హస్తం, దేవుని ప్రేమ, దేవుని ఆదరణ, దేవుని నడిపింపు, దేవుడు చేర్చుకొనినటువంటి విధానము మనకు అక్కడ కనిపిస్తాయి. ఇబ్బంది పడసాగి ఏం చేస్తున్నాడు? స్వతంత్రుడుగా ఉన్నాడు, విడుదల పొందినాడు. లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి, అంధకారము నుండి, లోక మాలిన్యము నుండి విడుదల పొందినటువంటి ఈ మనుష్యుడు ఇబ్బందులను బట్టి మరలా దాస్యమునకు, మరలా పాపపు చెరకు, మరలా లోకమునకు, మరలా కట్టబడవలసినటువంటి జీవితాన్ని బంధిత చీకటిలోనికి నెట్టివేసుకునేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంది కదా. నేడు మనలో అనేకులం ఇలాగే ఉంటా ఉన్నాం. విడుదల పొందినాం, విమోచించబడినాం, ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం, సాగిలపడుతూ ఉన్నాం, గ్రంథాన్ని మోస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఏం చేస్తున్నామంటే ఇబ్బందులను బట్టి, కరువును బట్టి, అసలు ఇబ్బందులే రాకుండా ఉండాలంటే, అసలు కరువే మనల్ని దరిచేరకుండా ఉండాలంటే మరి మనము దేవుని మీద, దేవుని సన్నిధిలో ఆధారపడి జీవించవలసిన వారంగా ఉన్నాం. రాజులు 2వ గ్రంథములో మరి ఎలీషా ఒక సహోదరితో అన్నాడు కదా, కరువు రాబోతా ఉంది, ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా ఉండమన్నాడు కదా. దేవుడు మరి పోషించి, ఆదరించి, ఈడేర్చి, సమకూర్చి, సంతసింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకని చెంత మరి పనికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. పని చేయొద్దని చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న సందర్భం వేరే. పనులు మేపేటటువంటి పొలములో మరి అక్కడికి వెళ్ళిపోయినాడు. అయితే అక్కడ కూడా మరి ఆశపడతా ఉన్నాడు కానీ ఏమీ దొరకడం లేదు. ఆశపడతా ఉన్నాడు కానీ ఏమి దొరకడం లేదు. వాని యజమానుడు కూడా వానికి ఏమీ ఇవ్వలేదు. లోకం ఏమీ ఇవ్వదు, ఉన్నది తీసుకుంటుంది, ఉన్నదాన్ని దొంగలిస్తుంది. లోకం ఏమీ ఇవ్వదు, అగచాట్ల పాలు చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఇబ్బందుల సుడివడే జీవితంలోనికి నెట్టివేసి ఒడ్డున కూర్చొని హాయిగా సేదతీరుతుంది లోకం. లోకం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు, ఆయాసకరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది, భారభరితంగా ఉంటుంది, దుఃఖ సహితమైనదిగా ఉంది లోకము. లోకములో ఉన్నదంతా కూడా యోహాను రాస్తూ ఉన్నాడు పత్రికల్లో, నేత్రాశ, శరీరాశ, జీవపుడం, అవన్నీ నశించిపోతాయి. అవన్నీ ఆనాడే నశించినాయి. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, నేను లోకమును జయించి ఉన్నాను. గోధుమల వలె మిమ్మును జల్లించకుండా నేను లోకమును జయించి ఉన్నాను. ఇది ఆవగింజంత విశ్వాసము కలిగిన వారి జీవితములో నెరవేర్చబడుతుంది కదా. ఇబ్బందుల్లో ఎంత చూడండి ఆశపడినాడు. ఒక ఇండివిజువల్ సాంగ్ కూడా ఉందనుకుంటాను. ఆశైతే ఉంది గాని నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా రక్షకా. ఆశ అయితే ఉంది, అందరికీ ఉంది పరలోకం చేరుకోవాలని. అయితే అందుకోలేక, చేరుకోలేకపోతాం. కారణం విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. విమోచింపబడిన ప్రజలే, ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత కడగబడినటువంటి ప్రజలే, ఆశ్చర్యకరమైన వెలుగులో జీవిస్తున్నటువంటి మనమే ఇబ్బందులను బట్టి విశ్వాసాన్ని వదిలివేస్తున్నాము.
ప్రభు అంటూ ఉన్నాడు, విశ్వాసమునకు కర్తను నేను, విశ్వాసమును పుట్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తే, దాన్ని కొనసాగించువాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను ఒక వర్తమానంలో విన్నాను, నారు పోసిన దేవుడే నీరు కూడా పోస్తాడని. ఆ వర్తమానం ఎంతో రమ్యముగా నన్ను బలపరిచింది కదా. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, అవసరంలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను చూసినప్పుడు చెల్లించి మన దగ్గర లేకపోయినా మనము ఇంకొకరి దగ్గర నుండి పూటబడి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా ఆ మాటే చెప్తారు, ఏమని, తప్పకుండా ఈ రుణాన్ని తీరుస్తాం, మరి మీరు మాకు ఇవ్వండి అని. ఇదేదో కథ కాదు, వాస్తవమే, వాస్తవం చెప్తున్నారు. అలాగ నేను కొంత మొత్తాన్ని మరి కొందరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినాను. వాళ్ళ కష్టాలు చూసినప్పుడు, వాళ్ళకున్న బాధ చూసినప్పుడు, అరే ఆ కష్టాలు, ఆ బాధలు నేను కూడా మరి ఆ మార్గం గుండా రావాల్సి వచ్చింది కదా. అయితే ఆ సమయంలో దేవుని ప్రేమ, దేవుని మహిమైశ్వర్యం, దేవుని బాహు నన్ను తడబడకుండా చక్కగా నడిపించింది మరి అనే ఆలోచనతో తెచ్చి ఇచ్చినాను. అయితే రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. తీసుకున్న వాళ్ళు, మాట చెప్పిన వాళ్ళు ఎదురుపడతా ఉన్నారు. నన్ను చూస్తే తల దించుకొని వెళ్ళిపోతా. ఏమి దగ్గరికి వచ్చి, లేదా నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, ప్రైలాడని చెప్పడానికి. చూడండి, నేనేం అడగలే ఇయ్యండి అని అడగలేదు. అది దేవుని కృప వల్ల కట్టేసినాడు. సో మన విశ్వాసం ఎక్కడికి పోతా ఉంది? మన విశ్వాసం ఎక్కడికి పోతా ఉంది? మరింత సంకటంలోకే వెళ్ళిపోతా ఉందా, లేదా మనము ప్రభువునందు ఆధారపడే వారంగా ఉంటున్నామా? ప్రభు చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసము అంతకంతకు పెరుగుదలలోకి, అభివృద్ధిలోనికి మనల్ని నడిపిస్తుంది. విశ్వాసము ద్వారా కార్యాలు నెరవేర్చబడతాయి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. ప్రతి వాడు తన బరువును తానే భరించుకోవాలని చదువుతా. కాబట్టి విశ్వాసము ద్వారా 5-6 వచనంలో కార్య సాధకమగు విశ్వాసమే, ఏ విశ్వాసము ప్రయోజనకరము మన యందు అంటే కార్య సాధకము కలిగించే విశ్వాసము లాభదాయకం. ఆ విశ్వాసమే విజయానికి మూలము అని పత్రికలలో యోహాను 5వ అధ్యాయము మరి 4, 5, 6 వచనాల్లో మనం విశ్వాసం, విజయానికి విశ్వాసము కారణముగా, శ్వాసము ద్వారానే ప్రార్థనకు జవాబు అనే సత్యాలు కూడా కదా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఎడల మనము దేవుని మహిమను చూస్తాం. నమ్మిక ఉంచితే, కాబట్టి ఆయా సందర్భాల్లో నమ్మిక లేకలో తప్పిపోవడం వల్ల మనము ఓడిపోయినాం, ఇబ్బందులు పడినాం, అవిశ్వాసపు కోరలలో చిక్కుకొని
ఆయాసపడుతూ వచ్చిన. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి ఆయన సమస్తాన్ని సాధ్యపరిచేవాడు. ఆయన దగ్గర దేవుని యేసుక్రీస్తు ప్రభు యొద్ద అసాధ్యం అనేది ఏది కూడా లేదు కదా. ఓ తండ్రి వచ్చినాడు, దయ్యం పట్టింది కుమారుణ్ణి, విలవిలలాడిస్తా ఉంది. మరి చేతికి వచ్చిన కుమారుడు మరి దయ్యం బట్టి విలవిలలాడి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి నురగగార్చుకొని పొర్లాడుతూ ఉన్నాడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా దానిని తట్టుకోలేరు, సహించలేరు. కొన్ని సంవత్సరాలుగా ఆ తండ్రి భరించినాడు. అయితే ఒక దినం రానే వచ్చింది, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినాడు, మూర్ఛిల్లుతా ఉన్నాడు, నురుగగార్చుకొని పళ్ళు గొరుక్కొని మరి పడిపోతా ఉన్నాడు. అగ్నిలో పడిపోతాడు, నీళ్ళలో ఎక్కడ పడిపోతాడో తెలియదు. మరి పడదోయబడతా ఉంది. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి, నీ వలనైతే కదా. దేవునికి సమస్తము సాధ్యమే. కనీసం ఈ విధంగానైనా మనం నీ వలనైతే, ఆయనకు సమస్తము సాధ్యమే. నీ వలనైతే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఏమన్నాడు? నీ వలనైతే అన్నప్పుడు ప్రభు ఏమంటాడు? నమ్మువానికి. అప్పుడు తండ్రికి ఫ్లాష్ వచ్చింది, అరే నాలో నమ్మకము లేదు, విశ్వాసము లేదు, విధేయత లేదు, విని లోబడే స్వభావము లేకపోవడం వల్ల తెలుసుకున్నాడు. విశ్వాసం వచ్చినాడు, విధేయత ఉంచినాడు. మరి ఆ తండ్రి యొక్క విశ్వాసము, విధేయత మరి దైవ కార్యము నెరవేర్చుటకు సరిపడతాయో లేదో మరి అనుకున్నాడో ఏమో. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాలో అపనమ్మకము లేకుండా, అవిశ్వాసం లేకుండా, అవిధేయత లేకుండా మరి ఉండేటట్లు నాకు సహాయం చేయమని వేడుకున్నాడు. అక్కడ అద్భుతం, వివరింప సఖ్యము కానటువంటి అద్భుతం చూస్తాం కదా. విశ్వాసము, యేసు క్రీస్తు నందు మనము కలిగి ఉన్న విశ్వాసము కార్యసాధకమైనది. యేసు క్రీస్తు నందు మనము కలిగి ఉన్న విశ్వాసము సమాధానకరమైనది. యేసు క్రీస్తు నందు మనము కలిగి ఉన్న విశ్వాసము పెరిగి అభివృద్ధిని పొందించేది. యేసు క్రీస్తు నందు మనకు ఉన్న విశ్వాసము సమస్తమును సాధ్యపరుచున్నది. యేసు క్రీస్తు నందు మనకున్న విశ్వాసము దైవ కార్యములలో అతి శ్రేష్టమైనవి నెరవేర్చబడుటకు రుజువై ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మరి మనం చూస్తాం, అక్కడ అడుగు వాటల్లా మీరు పొందుతారు. ఎప్పుడూ విశ్వాసం ఉంచడం, నిశ్చయముగా మనసులో సందేహము లేకుండా మీరు అడిగితే అవన్నీ మీకు ఇవ్వబడతాయి అని. మరి అడుగుతున్నాము, మరి మనకేమీ రావడం లేదు అంటే మనలో సందేహం ఉందన్న సత్యమే కదా. మనము తడబడుతున్నామన్నది వాస్తవమే కదా. కాబట్టి ఎన్నో అసాధారణమైన కార్యములు జయప్రదముగా నెరవేర్చబడ్డాయి. హేబేలు మొదలుకొని విశ్వాసము ద్వారా మరి నేటి వరకు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో మరి ఆనందం ఉంది, అభివృద్ధి ఉంది, విజయము ఉంది, జవాబులు ఉన్నాయి.
అన్నీ కూడా ఉన్నాయి. విశ్వాసం యొక్క లంగరు తెరలోపలికి, అంటే పరిశుద్ధతలోనికి, నిష్కలత్వములోనికి, నిందారాహిత్యములోనికి, నిర్దోషముగా పరిశుద్ధముగా దేవుని ఎదుట, అంటే సర్వోన్నతమైన స్థలములో ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని, నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవము గల నిరీక్షణ, సిగ్గుపరడని నిరీక్షణ మనము కలిగి ఉండటానికి విశ్వాసము తోడ్పడుతుంది. అందుకే పౌలు అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అన్నాడు. బంగారులో విశ్వాసం ఉంచమని చెప్పలే, వజ్రములో విశ్వాసం ఉంచమనలే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమన్నాడు. అంతే. అప్పుడు విశ్వాసం ఉంచితే అప్పుడు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో చెప్పలేం, కానీ 50-50 ఛాన్సెస్. కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆత్మకు నెమ్మది, సంతోషము, సమాధానము ఉన్నాయి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆనందంగా ఉన్నారు, విడుదల పొందినారు. లూకా సువార్త 21:28లో మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదన్న మాట విశ్వాసము ద్వారానే మనము చూస్తాం. విశ్వాసం యొక్క హద్దు, విశ్వాసం యొక్క బరువు, విశ్వాసం యొక్క సత్యము, పరిమాణము గొప్పవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు యేసునందు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే వాడు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తే. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఆ పందెములో ఓపికతో పరిగెత్తుటకు, ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి వాని యందు అలసిపోక, విసుగక, వ్యతిరేకత లేక, తిరస్కారము లేకుండా ఓడ్చుకొని మరి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి రక్తంగా ఆర్చి తండ్రి కుడి పార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తున్న విశ్వాసమునకు కర్తయగు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది, క్షేమం ఉంది. అందుకే లోక పాపమును మోసుకొని పోయే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచమని, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఎలుగెత్తి చేచాచి దేవుడే పిలుస్తాడు. నిన్ను సృజించిన, నిన్ను రూపించిన, నిన్ను పోషించుచున్న దేవుడే నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రమ్ము ప్రియుడా, ప్రభు చెంతకు రమ్ము, జాగు చేయనేలా ప్రభు చెంతకు రమ్ము, యేసు చెంతకు రమ్ము ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆనందంగా బ్రతకడానికి, ఇబ్బందులు లేకుండా బ్రతకడానికి, కరువు లేకుండా బ్రతకడానికి ప్రభు అయిన యేసునందు ప్రియుడా విశ్వాసంతో జీవించడానికి రమ్మని విశ్వాసుల యొక్క జాబితా మనము కొంతమటికి ఇక్కడ చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో కదా ఎంత మహిమాన్వితముగా, ఆశ్చర్యకరముగా ఈ వాక్యాలు మనకు కనిపిస్తున్నాయంటే మనము
దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని యొక్క తేజస్సును మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు నీవు నీటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. అలాగ విశ్వాసం వచ్చి ధన్యతలోనికి నడిపింపబడదుముగాక. ప్రభు రక్తములో నూతన సృష్టిగా చేయబడదుముగాక.